హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. రీసెంట్గా లావణ్య వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్న ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది, వైరల్ అవ్వటం జరిగింది. మీరు వినే ఉంటారు. అసలు లావణ్య, అన్విక ఈ పేర్లు ఏంటి, కన్ఫ్యూజన్ ఏంటి? అన్విక లేదు, లావణ్య లేదు. ఆవిడ ఆధార్ కార్డ్ పేరు వేరే డిఫరెంట్. అసలు ఈ రెండు కాకుండా ఇంకా వేరే పేరు ఉంది, ప్రీతియో ఇంకేమో పేర్లోనే, అది కూడా కరెక్ట్ పేరో కూడా కాదో తెలియదు. ఆధార్ కార్డ్ పేరు డిఫరెంట్ పేరు ఈవిడిది. ఇక్కడ శ్రీ చైతన్యలో చదివింది, మన శ్రీ చైతన్యలో. అండ్ ఇంటర్ చదివే టైంలోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మంచి కంచు అని విన్నాను నేను. వినడం ఏంటి, నీకు లైవ్ ప్రూఫ్లు చూపిస్తే వాళ్ళందరూ కూడా ఉన్నారు మన దగ్గరే, వస్తారు రేపు మీడియా దగ్గరికి. ఆల్మోస్ట్ ఇంటర్ చదివే రోజుల్లోనే ఎంతోమందితో ఎన్నో రకాల రాజకార్యాలు నడిపింది. వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి, వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి. ఎవరెవరితో నడిపింది, ఎంతమందితో నడిపింది అనేది కూడా వాళ్ళందరూ కూడా మన టచ్లోనే ఉన్నారు. కొంతమంది కాలేజ్ వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏదో పాపం ఆర్పిచ్చి చనిపోయినట్టుగా మొన్న ఒకసారి. అండ్ ఇంకొకటి మర్చిపోయా, ఇంట్లో అప్పుడు వీళ్ళందరూ లేరు, తన ఇన్కమ్ చిన్న ఇన్కమ్. అప్పుడు ఎంత చిన్నది అంటే మామూలు అవసరాలు, రోజుకో టాప్ వేసుకోవాలి, రోజుకో లెగ్గిన్ వేసుకోవాలి, మంచి బ్యాగ్ మెయింటైన్ చేయాలి, మంచి హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా పార్లర్స్కి వెళ్ళాలి. ఈ రిక్వైర్మెంట్స్ ఆమెవి. ఈ రిక్వైర్మెంట్స్కి వాళ్ళని వాడుకునేది, ఆ బాయ్ ఫ్రెండ్స్ని. అంతవరకు ఓకే. కాకపోతే ఏంటంటే ట్రిప్స్, మళ్ళీ ఇంతమందితో ఎంజాయ్ చేయాలి అంటే గోవాలకి వాళ్ళకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళి రావడం కాదు, అక్కడ మంచి లగ్జరీ హోటల్స్లో ఉండాలి, కొంతకాలం ఉండి రావాలి ఎంజాయ్ చేసి. దానికి ఇంట్లో వాళ్ళని బకరాన్ చేసింది. వాళ్ళ అమ్మని పాపం ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ నాకు ఇట్లా ఉంటుంది, ఒక 30 లక్షలు కావాలి, తర్వాత నేను విమానాల్లో తిరుగుతాను, బోల్డ్ అంత జీతం వస్తుంది, ఇలా చెబితే. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా ఇంటర్ అయిపోయింది అంటే ఏ ఎంసెట్ పాపం వాళ్ళు చూడటానికి కూడా ఇన్నోసెంట్గా ఉన్నారు, ఇంకేదో చేస్తారు. లేదు నేను ఆ కోర్స్ చేస్తాను, దానివల్ల నాకు మంచి ఉద్యోగం వస్తుంది, చెయ్యి. మనకి ఇప్పుడు అమీర్పేటలో కూడా అంతే కదా, ఆ బోర్డులన్నీ ఆ పిల్లలు నేర్చుకునేవి అవే. 3 నెలలు 6 నెలల కోర్సులు ఏవో నేర్చుకుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ జాబులు వస్తాయి. బీటెక్ చేయకపోయినా పర్లా, కోర్స్ నేర్చుకుంటే చాలు సాఫ్ట్వేర్లు వస్తాయి. నేర్చుకోరా అని చెప్పి హాస్టల్ కింద, నీ ఫీజు కింద, నా ఖర్చుల కింద అంటే ఇంట్లో వాళ్ళు పంపిస్తారుగా. ఏదో నా కొడుకు ఏదో ఉద్ధరిస్తాడు, నా కూతురు నన్ను ఎలగబెట్టుద్ది అని చెప్పేసి. సేమ్ అలాగే ఈమె కూడా అడగానే పాపం వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచో అరేంజ్ చేసి 30 లక్షలు ఇచ్చింది ఫీజులు కడతా అంటే. వాళ్ళు వెళ్ళి అసలు రిసిప్ట్ ఏది కూడా అడగరు, అమాయకులు పాపం. కూతురు మీద నమ్మకం. ఈవిడ కూడా కొంచెం మంచి గొంతేసుకొని గట్టిగా మాట్లాడేది కాబట్టి పిల్ల చాలా ధైర్యవంతురాలు, ఎక్కడున్నా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు నమ్మేశారు. అండ్ వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా ఆమె చాలా డబ్బులు ఇచ్చింది. ఆమెకు తెలియకుండా, అంటే నాన్నకు చెప్తే ఒప్పుకోడమ్మా, మంచి కోర్సు ఎందుకే, ఇది లేదు, నెక్స్ట్ డిగ్రీ చెయ్యి, తర్వాత అది చెయ్యని నాన్న అంటాడు. నువ్వే అర్థం చేసుకో, నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉంది, విమానాల్లో ఇది అది అని బాగా కన్విన్స్ చేస్తే పాపం తెచ్చిచ్చేసింది. ఆ 30 లక్షలు తీసుకొని 3 నెలల్లో ఎన్నో మంచిగా గోవాలో ఎంజాయ్ చేసింది. కోర్స్ పీరియడ్ అయిపోయింది, వచ్చేసింది మళ్ళీ ఇంటికి. ఫ్లైట్లోనే వచ్చింది ఇంటికి. ఇదిగో చూడు నా ఫ్లైట్కి, నేను ఫ్లైట్లో వచ్చాను, ఇలా ఇది సంగతి అది సంగతి. బాగా నేర్పించారు వాళ్ళు, నేను బాగా నేర్చుకున్నాను. ఇక నెక్స్ట్ ఉద్యోగం రావడమే తరువాయి, ఎప్పుడు అపాయింట్ చేస్తారో తెలీదు. మేబీ ఇంకో 2-3 ఎగ్జామ్లు ఉంటే ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పి. తెలియదు కదా పేరెంట్స్కి ఏం ఎగ్జామ్లు ఉంటాయి, ఎక్కడ ఏ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ వెళ్తే బెంగళూరు రావచ్చు, దానికి కూడా ఒక 5-10 లక్షలు కావాలి, అరేంజ్ చేయండి, అక్కడ కూడా వెళ్ళి ఏదైనా ఎలగబెట్టేసి వస్తా. ఇలాంటి రాజకార్యాలన్నీ నడిపింది లావణ్య కాలేజ్ డేస్లోనే. మరి ఇంకా స్కూల్ డేస్లో ఎట్లుందో ఆ బాధితులు ఇంకా రాలా. వస్తే వాళ్ళు కూడా వస్తే ఇంకా కొత్త విషయాలన్నీ తెలిసేవి. అండ్ అప్పుడు ఈ అవసరాలు ఇవి. గోవా వెళ్ళిన తర్వాత దీనికి అలవాటు పడింది, మన వీడికి, గంజాయికి, వీటికి అలవాటు పడింది. ఆ స్నేహాలు పెరిగి ఇప్పుడు డ్రగ్స్కి వచ్చింది. అయితే నేను ఒక వార్త విన్నాను విజ్ఞాన్ గారు, కుక్కలన్నిటికీ కూడా ఏదో ఆపరేషన్ చేయించింది పిల్లలు పుట్టకుండా అని చెప్పేసి విన్నాను. నిజమేనా అది? ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడాలనుకొని వచ్చా యాక్చువల్గా మన దగ్గరికి. నేను 3-4 డేస్ నుంచి కుక్కలని మొత్తుకుంటున్నాను కదా. ఏం చేసిందంటే డాగ్స్కి ఆపరేషన్ చేయించింది మన పిల్లలు పుట్టకుండా. కన్ఫర్మ్, ఇది 100% కన్ఫర్మ్. ఇప్పుడు యాక్చువల్గా మన జిహెచ్ఎంసీ చేస్తుంది. మొన్న అమ్రపాలి గారు
కుక్కలకి చెవు కట్టలేకపోతే మాకు సమాచారం ఇవ్వండి, స్ట్రే డాగ్స్కి సంతానోత్పత్తి కలగకుండా మేము చేస్తాము, ఎక్కువ స్ట్రే డాగ్స్ లేకుండా ఉంటాయి, కంట్రోల్ చేస్తాము మ్యాక్సిమం అని చెప్పేసి తను ఒక ప్రకటన విడుదల చేసింది. ఓహో ఇట్లా కూడా చేయొచ్చు అని చాలామందికి అవగాహన వచ్చింది. అంతే గతంలో అమరపాలి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ల కంటే కూడా ఈ లావణ్య ఆలోచించింది. ఇది 18 కుక్కలకి యాక్చువల్గా ఇంట్లో ఉంటాయి, ఎప్పటి నుంచో అవే ఉంటాయి, అవే జీవితకాలమై చచ్చిపోతున్నాయి తప్ప సంతానం కలుగుతాయి. ఇంకా పోనీ బిజినెస్ చేయాలనుకున్న లావణ్యకి నిజంగా ఆమెకి థాట్ రాలా, జెన్యున్గా కుక్కలతో కూడా బిజినెస్ చేయొచ్చు కదా, అన్ని కుక్కలు అన్ని బ్రీడ్లు ఉన్నప్పుడు ఇంకో బ్రీడ్తో క్రాసింగ్ చేపిస్తే అవి 6-7 పిల్లలు పెడితే నిజంగా 3 లక్షలు 4 లక్షలు వస్తాయి లావణ్యకి ప్రతి కుక్క డెలివరీ టైంలో. అలా జెన్యున్గా బిజినెస్ చేసుకున్న బాగా బతికేది. అలా కాకుండా ఈ కుక్కలకి సంతానోత్పత్తి కలగకుండా చేసి అంటే ఇప్పుడు అందుకే యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి వెళ్ళండి అంటున్నా. ఈ లావణ్య ఏంటో డ్రగ్స్ విషయంలో పోలీసులు ఆమె దగ్గర రావట్లా, ఈ కుక్కల గురించి తెలుసుకున్న యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లా, ఏ ఆఫీసర్ ఆమె ఇంటికి వెళ్ళట్లా. మళ్ళీ ఆమె వెళ్ళి కేసులు పెడితే మాత్రం అందరినీ పిలుస్తున్నారు, ఈమె వచ్చి నీ మీద కేసు పెట్టింది రా, నీ వ్యవహారం ఏందో చూద్దామని. ఇలా ఎందుకు ఉంటుంది ఇప్పటికీ అర్థం కావట్లా, నాకు అర్థం కావట్లా, ఆమెతో తిరిగి ఆ శేఖర్ భాషకి అర్థం కావట్లా, ఆ రాస్తారు అసలు ఎవరికీ అర్థం కావట్లా. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు పెడితే మాత్రం వాళ్ళు అసలు సర్లే చూద్దాంలే అన్నట్టు అంటున్నారంట. ఆవిడ వెళ్ళి కంప్లైంట్, బాబు నీ మీద ఏదో కంప్లైంట్ చూసారు వచ్చిపో అంటున్నారంట. ఇలా ఉంది. ఇప్పుడు ఈ డాగ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. చాలామంది డాగ్ లవర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. డ్రగ్ లవర్స్ సంగతి తర్వాత డాగ్ లవర్స్ బీభత్సంగా ఈమెని తీసుకెళ్ళండి, ఆ కుక్కల్ని మాకు చూపించండి, అసలు ఇవాళ ఎలా ఉన్నాయో వాటి హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్పండి అని. అండ్ ఇప్పుడు ఒక్కొక్క వార్త, ఒక్కొక్క చనిపోయిందంటే వాళ్ళకి కలవరం వచ్చింది, ఇంకో కుక్కకేమో ఇలా మిగతా కుక్కలకేమో ఇలా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించింది అంటే వాళ్ళకి ఇంకేదో అనిపించింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో చేస్తుంది లావణ్య. ఏం చేస్తుంది యానిమల్స్లో అనేసి జూఫిలియా వ్యాధి ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు అదేంటో తీయండ్రా బయటికి అంటే ఇప్పటివరకు ఎవడు వెళ్ళట్లా, ఆమె ఇంటిని టచ్ చేయడానికి భయపడుతున్నారు. వై? అదొకటే రీజన్ ఇప్పటికీ తెలియట్లా, అదొక పెద్ద మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఎప్పుడో టీవీ ఛానల్ అయింది ఆవిడ చెప్పి, నేను ఇవ్వకముందు నుంచి ఆవిడ డ్రెస్ అలవాటు ఉందని. అంటే నేను ఇచ్చానని బహిరంగంగా ఒప్పుకున్న ఆమె 1 month అయినా ఇంకా అరెస్ట్ అవ్వట్లా. అండ్ పోనీ రిహాబ్కి పంపిట్లా, మానసిక వైద్య నిపుణులు ఆ కాలనీ వాళ్ళు కూడా ఆమె ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఫస్ట్లో వాళ్ళు గొడవ చేశారు, నువ్వు పో అని. ఇప్పుడు ఆమె అంత కరాఖండిగా ఉంది. అంటే ఎవరేం చేసినా వాళ్ళ పేర్లు రాసి ఏం చేస్తుందో అని చెప్పేసి ఆమె జోలికి ఎవరు వెళ్ళట్లా. కానీ ఆ కుక్కల గురించి మాత్రం ఒక్కసారి ధైర్యం చేసి కనీసం ఈ యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు కొంచెం 2 స్టెప్స్ తీసుకుంటే ఒక 25 జీవాలను కాపాడిన వాళ్ళు అవుతారు. యాక్చువల్లీ ఈమె ఎలాంటి హింస పెడుతుండో కూడా తెలియట్లా. థ్యాంక్ యూ.